మరి ఎరకల మహేందర్ గౌడ్ నేను మాట్లాడుతున్నా. ఈరోజు నారపల్లిలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కు మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత లోపల రిజిస్టర్ గారిని శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగినాం. సార్ ఇది ఓన్ బిల్డింగా లేకపోతే రెంటుదా అని అడిగితే సార్ ఏమన్నాడు అంటే ఇది కూడా రెంట్ అని అన్నాడు. ఇప్పుడు మేము ఎక్కడెక్కడైతే రిజిస్టర్ ఆఫీసులలో తిరుగుతున్నామో ప్రభుత్వానికి రిజిస్టర్ ఆఫీసులలోనే వచ్చేది ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ పోయినా కూడా రిజిస్టర్ ఆఫీసులు అన్నీ రెంట్కే నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఎట్లయితే కలెక్టర్ ఆఫీసులు అన్నీ కూడా సొంత భవనాలుగా నిర్మించారో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే సొంత భవనాలు నిర్మించాలి. మనకు ఆందాన్ని వస్తుంది ఇక్కడ నుంచి కాబట్టి ఇవి సొంత భవనాలు నిర్మిస్తే దీనికి వచ్చే కిరాయి అక్కడ ఏదైనా బ్యాంకు నుంచి ప్రైవేట్ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసినా ఈఎంఐ అక్కడ కన్వర్ట్ చేయొచ్చు. ప్రజల పైసలు వృధా చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడైతే ఏం పైసలు రాని దగ్గర ఉన్నాయేమో సొంత భవనాలు పెద్ద పెద్ద నిర్మిస్తారు. రెవెన్యూ అంటే ఇక్కడ నుంచే వస్తుంది. రాష్ట్ర ఖజానా రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇవి మాత్రము సొంత భవనాలు నిర్మిస్తలేరు. మేము గత ప్రభుత్వానికి కూడా అన్ని రిజిస్టర్ ఆఫీసులలో చూసి మెమరాండం కూడా ఇచ్చేసి వచ్చినాం హరీష్ రావు గారికి. అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నప్పుడు సొంత భవనాలు నిర్మించాలని. ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా కలిసి సొంత భవనాలను నిర్మించాలనేది ఒక మెమరాండం ఇచ్చేసి వస్తాం. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా దృష్టి సాధించి సొంత భవనాలు నిర్మించాలనేది మా యొక్క ఆకాంక్ష.